కానీ ఏం మోసగించారు కాదు ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి. ఏం మోసగించారు? భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మోర్ దాన్ 16 స్టేట్స్లో అధికారంలో ఉంది. ఏ స్టేట్లో అయినా రైతుల కోసం 52,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన స్టేట్ భారతీయ జనతా ప్రభుత్వం ఉందా? అక్కడ లేనప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా విమర్శిస్తారు? నేను ఒక మాట, జనరల్గా మేనిఫెస్టో అనేది, ఎన్నికల ముందు ప్రకటించే మేనిఫెస్టో అనేది అది చిత్తు కాగితంతో సమానం కాదు. అది నీ పాలసీ, నీ విజన్, నువ్వేం చేయబోతావో ప్రజలకిచ్చే హామీలు అవి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అయితే అధికారంలో ఉందో ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తుంది. మా పార్టీ అలవి కాని హామీలు ఇవ్వద్దని, అడ్డగోలుగా మాట్లాడకూడదని చెప్పి భావించే పార్టీ. ఏది ఇవ్వగలమో, ఏది చేయగలమో గది మాత్రమే చెప్పాలి తప్ప దానికంటే భిన్నంగా ఉండొద్దని చెప్పే పార్టీ. మీకు తెలుసు, ఇవాళ మేము ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంత కమిట్మెంట్ అంటే ఇవ్వని హామీలు కూడా అక్కడక్కడ అమలు చేసే చరిత్ర కూడా ఉన్నది. మేము ఎక్కడికి రైతులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పలే, కానీ ఇచ్చినాం. మేము ఎక్కడ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ 6,300 కోట్ల రూపాయలు పెట్టి తెరుస్తామని చెప్పలే, కానీ చేసినాం. మేము ఎక్కడ మేనిఫెస్టోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చెర్లపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ 2,000 కోట్ల రూపాయలు పెట్టి చేస్తామని చెప్పలేం. అంటే జనరల్గా మేము ఏదన్నా మాట ఇస్తే మేనిఫెస్టోలో పెడితే అమలు చేసే పార్టీ. ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇవాళ మేము అంటలేం, మేము విఫలం చెందిన కాంగ్రెస్ పార్టీ మేము అంటలేం. రజనీకాంత్ గారు సారీ, వాళ్ళే సోనియా గాంధీ గారి చేత ఒక పాలసీ, రాహుల్ గాంధీ గారి చేత ఒక పాలసీ, ఖర్గే గారి చేత ఒక పాలసీ, ప్రియాంక గాంధీ చేత ఒక పాలసీ, వాళ్ళ ఇంకా సీనియర్ నాయకుల చేత పాలసీలు ప్రకటించారు. 6 గ్యారెంటీలు కదా, మీకు తెలియదు ఏముంది. 6 జాగాలలో రైతు పాలసీ ఏమో వరంగల్ ప్రకటించిండ్రు, యూత్ పాలసీ ఒక దగ్గర ప్రకటించారు, ఇవాళ దళిత పాలసీ చేవెళ్ళ ప్రకటించారు. ఇట్లా 6 పాలసీలు ప్రకటించిండ్రు. కాబట్టి ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, మేము అడుగుతలేదు.